ఏంటిది అది? అరే ఇది ఎట్టుందంటే నిజంగా చెప్పాలంటే వీడియోలో చెప్పకూడదు కానీ కూర అట్టు ఎందుకుంటుందిరా. హాయ్ అండి, నమస్తే. నేను మీ రమాదేవి. ఈరోజు వర్షం పడుతుంది కదండి, వర్షానికి వేడి వేడిగా మంచిగా ఏమైనా తినాలనిపిస్తుంది. దానికోసం మేము తపాల చెక్కలు చేస్తున్నానండి. తపాల చెక్కలు అంటారు ఈ పేరు. ఓన్లీ రైస్ పిండే ఇది, అందరూ తెలుసండి, చాలా మంది చేసుకుంటారు. అని మేము అట్లా చేసుకుంటామో చూపిస్తున్నాం. వచ్చావా? అయిపోయిందా స్కూలు? తపాల చెక్కలమ్మా కావాలా? కావాలంటండి. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారా? దీంట్లో 2 కప్పులు తీసుకున్నా. అంటే దీనికి కొలత అదేమి ఉండదు చెప్పడానికి. ఉప్పు కారం ఇవి వేసుకునేవి వేసుకోవడానికి, కొలత మాత్రం ఏమి ఉండదు. ఇవన్నీ దీనిలో వేసేయి. ఇవ్వండి ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఈ అల్లం ముక్కలు దంచుకోవాలి. అది మామూలు దంచుతారు మెత్తగా దంచు. జీలకర్ర చూడండి. మెత్తగా మెత్తగా ఉంచాలి. కరివేపాకు కొంచెం ఉంచుకొని వేసుకోవచ్చు, అది ఆకులాగా లేకుండా. దీనికి ఆనియన్, పచ్చిమిరపకాయ ఉంటేనే బాగుంటుంది. దీనికి కొలతలు అవి మాత్రం ఏం లేదు. ఘాటు కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, మామూలుగా ఉంటే చాలంటే కొంచెం తగ్గించుకోవాలి. అంతేగాని దీనిలో కొలతలు చెప్పడం అదేం ఉండదు. చాయ్ అరపాకు అల్లం దంచుకోవాలి, దంచుకోండి. చాయ్ అరపాకు అంటే కొంచెం దంచమ్మా. దీనికి మాత్రం కొలతలు లేవని చెప్పానండి. సాల్ట్ కూడా సరిపోని వేసుకోవాలి. దీనికి చూసుకోవాల్సిందల్లా మనం కారం ఒక్కటే. అంటే కొంతమంది కారం ఇష్టపడతారు, కొంతమంది ఏమో కారం ఇష్టపడరు. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, ఘాటు ఘాటుగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. బజ్జీలు అయ్యి అంటే పద్దా చేసుకుంటానే ఉంటాం కదా, ఈరోజు చేసుకుందాం అని చెప్పాను. చాలమ్మా, అయిపోయిందండి. అల్లం పేస్ట్ కూడా దంచాడు మా బాబు. చాలు, తీస్తాను పక్కన పెట్టేసి. ఇదండి ఫస్ట్ పిండి కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాం. స్టవ్ లో వద్దమ్మా, అన్నీ వేసాం కదండి. వర్షం పడితేనే ఏమన్నా తినాలనిపిస్తుంది వేడి వేడిగా, చల్లగా ఉంది కదా. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు మన దోశల పెన్ను, చపాతీ పెన్ను ఉంటుంది కదా, దాని మీద కొంచెం స్పూన్ తోటి ఆయిల్ వేసుకొని కొంచెం చపాతీ లాగే 2 వైపులు కాల్చుకోవచ్చు. ఎక్కడ పెట్టుమా, కొంచెం కొంచెం చూసుకోవాలి. దీనిలోకి కావాలంటే పెసరపప్పు కానీ పచ్చిపప్పు కానీ మనం పిండి కలుపుకోబోయే ముందు ఒక 5 నిమిషాల ముందే నానబెట్టుకొని వేసుకోవచ్చు.
రెండు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, పచ్చిపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఏం వేయట్లేదు. నేను వేసిందంటే ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మనం చేయడానికి రావాలి. పెట్టామండి. ఇదేమో చపాతీ లాగా కాల్చుకోవడానికి ఆయిల్ లేకుండా అది కూడా చూపిస్తా. ఇదేమో ఆయిల్లో దాంట్లో ఆయిల్ అవసరం లేదు. అవి లైట్ గా అంటే ఆయిల్ లేకుండా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇదిగోండి మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇదండి ఇట్లుంటారండి మా వంట. అందరూ హెల్ప్ చేస్తారండి నాకు. మా బుడ్డిగాడైతే అందరికన్నా ఎక్కువ హెల్ప్ చేస్తాడు. బాయ్ బుచ్చు. చీపు ఇది తడుపుకోవాలి, తడిపి గట్టి పిండుకోవాలి. దీని మీద చేయాలి. నాకు హెల్ప్ చేస్తావా? చిన్న ఉండాలి, ఇంకా చిన్నది కరెక్ట్ సైజ్ చేసారు. ఈ ఆయిల్లో వేయడానికి దానిలోకేమో ఒకటే పెద్దది చేద్దాం. అదే ఆయిల్ లేకుండా ఎట్రాస్ ఎగ్జామ్ కదా ఈరోజు. ఏంటిది ఈరోజు? ఎట్రాస్ ఆల్మోస్ట్ లాస్ట్ పేపర్ ఉన్నామా, టైం ఎక్కిన మ్యామ్ తీసుకుంటాం. అంటే నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటావు ఖచ్చితంగా. కాదు, నేను పెట్టలే, కింద కూర్చున్నాను. మరి అందరు పిల్లలు అయిపోయిందా? నీలాగే అందరు సగంలో ఉన్నారా? ఒక అమ్మాయి ఉంది. అయితే నువ్వు అమ్మాయి ముచ్చట్లు పెట్టుకుంటా. అమ్మాయి చేయవచ్చు. నేను ఆలోచిస్తుంటే అమ్మ చూసి చీ అంటుంది. ఎందుకు? ఏమో తెలియదు. అంటే ఇంకా అయిపోలేదా అని రాయడం. ఇది చాలే, మళ్ళీ చేద్దాం. ఇది ఇప్పుడైతే పేపర్ మొత్తం అయిపోయిందరా? ఆల్మోస్ట్ లాస్ట్ పేపర్ లో అది మా గురించి. మరి ఇప్పుడు ఎన్ని వస్తాయి అంటావు దాంట్లో? రేపు చూపిస్తాను నేను, నువ్వు చెప్పిన దాన్ని బట్టి. ఎన్ని వస్తాయి అంటావు? 40 మార్క్స్ పేపర్. 40గా? ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు నువ్వు? అసలు పేపరే రాయలేదు అంటున్నావు కదా లాస్ట్ పేపర్. లాస్ట్ ఓన్లీ లాస్ట్ ఫాస్ట్ ఉండాలి బాబు ఎగ్జామ్ అప్పుడు. పేపర్లు రాయకుండా ఉంటే అందరికి టైం సరిపోయింది, నీకు అమ్మాయికి కదా టైం సరిపోలేదు. మరి అప్పుడు మీరు లేట్ చేస్తున్నారు. అమ్మాయి నేను ఒకేసారి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఆయిల్లోకి దానిలోకి ఆయిల్ లేకుండా వేసిన తర్వాత దాన్ని కొంచెం పెద్ద తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి. అది ఆయిల్ లేకుండా ఇచ్చి కొంచెం పిండేసాను. దాన్ని మొత్తం చేసి పెట్టేది బాబీ. కానీ ఏంటంటే ఆయిల్లో వేసుకున్నా మనం, ఆయిల్ అయితే మాత్రం పీల్చుకోదండి. ఆయిల్ అసలు పీల్చుకోదు. ఇది ఓన్లీ ఉడకడానికే కానీ ఆయిల్ మాత్రం పీల్చుకోదు. కానీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ మాత్రం పీల్చుకోదు. ఇది ఇచ్చేసి ఇది ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇష్టపడలేదండి ఎవరైనా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు మన చపాతీ లాగా కాల్చుకోవడం ఉంటాయి. ఇది ఆయిల్ ఉండదు.
ఎవరి ఇష్టం వచ్చినట్టు అది చేసుకోవచ్చు. కొంతమంది అసలు ఆయిల్ ఇష్టపడరు, కానీ ఇది ఆయిల్లో వేసినా కూడా ఆయిల్ మాత్రం అస్సలు పెంచుకోదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కావాలంటే కొంచెం రాసి గిన్నెకి పైన ఆయిల్ రావడానికి కొంచెం వాటర్ పోసి దాని మీద ఒక బౌల్ పెట్టాలి. మళ్ళీ ఆ నీళ్ళ చుక్కలు లోపల పడతా ఉంటాయి. ఆ ఆవిరికి ఆ రాసిన నూనెకి ఉడుకుతుంది. అసలు దాని పేరు అదే తెపాల చెక్కలు, అంటే తెపాలు కట్టించడం. ఇప్పుడేమో అందరూ టేస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ దీంట్లో ఆయిల్ లేకుండా వేసేది తెపాలకి వేసేది సేమ్ ఒకటే లాగా, ఈ రెండు సేమ్ ఒకటే అవుతుంది. ఇది కూడా జస్ట్ ఆయిల్ రాసి వేయడం అంతే. అంతే చపాతీలా కాల్చుకోవడం. ఇంకా ఏం అడుగుతున్నావేంది, కలుస్తున్నావేంది? బాగోద్దు అన్నప్పుడు సరే వచ్చేసారి ఉంటుంది, కానీ మంచిది కాదు. అది నువ్వు అసలు దగ్గరకే వెళ్తున్నావు. నేనే అనుకోండి చెప్పింది వాడేం ఏడుస్తున్నాడు. అమ్మా ఉందా పిల్లల దగ్గర పెట్టుకొని వెళ్తున్నారు అట్టానే కామెంట్లో పోయాను. ఇప్పుడు ఇది రెండో సైడ్ పెట్టుకున్నాం. ఇది అందరికి తెలుసండి, చాలా మంది చేసుకుంటారు. మేము చేసే స్టైల్ చూపిస్తున్నాం. ఇట్లా మేము వేసుకుంటాం. ఇది చపాతీ లాగా అన్నమాట. దీన్ని ఇంతకుముందు ఇట్లా కాలకుండా దీన్ని తెపాలకు అంటించేవాళ్ళు. ఇప్పుడు అది చపాతీలా కాల్చుకోవడం అంతే. చాలే చాలే. ఇది అయిపోయినాక ఇవన్నీ అవి కాలేలోపు మళ్ళీ చేసి అది పెట్టుకుంటే ఎదిగానే మళ్ళీ చేసుకోవచ్చు. సరే నేను చేసుకుంటాను. ఇటుకాని తీసుకొని వెళ్ళండి, జాగ్రత్త. తీసాను, ఇదిగో మళ్ళీ వేసాను కూడా. ఆ కలర్లో పెడితే చాలు. మంచిగా రెండు వైపులా ఇప్పుడు ఈ పిండి మనం చక్కగా చేసుకునేటప్పుడు మిగిలిన పిండితో కూడా చక్కగా చేసుకోవచ్చు. పొద్దున్న పిండి అది గ్యాస్ తినకుండా అది ఇష్టపడకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అట్లాంటి కూడా బాగుంది. దాని దగ్గరకు వచ్చింది. రెండు వైపులు ఇట్లా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే అదే కాలుతాం. ఇవి కూడా అయిపోయింది. వర్షం పడేటప్పుడు ఇవి చేసుకొని వేడి వేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటాయండి. అచ్చం ఇవి తినకుండా ఉండే వాళ్ళు కూడా మన పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఇప్పుడు మిరపకాయ పచ్చడి అది ఉంటుంది కదా, అది కూడా వేసుకొని దీంట్లో నంచుకొని తినొచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. అది నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నా. దీనైతే ఇట్లా చపాతీ లాగా కాల్చుకోవడం, రెండు వైపు సిమ్కి కాల్చుకోవడం. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి. తొందర కాలికి ఉడకదు. మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఒత్తుకొని వేసుకోవడం. మా ఊర్లో అయితే అందరూ చేస్తారండి. వర్షాలు పడినా లేదంటే పొలాలు వెళ్ళి వచ్చినాక ఏమి తినాలి అనిపిస్తే అప్పుడప్పుడు ఈ పొరిపిండి ఖచ్చితంగా ఇళ్లలో ఉంటుంది కదా, గుప్పిడి కలుపుకోవడం, మంచి ఘాటు చేసుకోవడం, వేసుకొని తింటాం.
అయిపోయిందండి. మా వాడు ఆడుకోవడం కిందకి వెళ్ళాడు, పైకి వచ్చాడు. మా వీడియోలు మధ్యలో ఆపేసేసరికి అందరికి మళ్ళీ వీడియో పెడుతున్నామని అర్థం కావట్లేదండి. ఖచ్చితంగా చూడండి మా వీడియోలు. మా చేత అయినట్టు మా స్టైల్లో మేము చేసి చూపిస్తామని. ఎందుకంటే మధ్యాహ్నం ఊరికి వెళ్ళాం కాబట్టి. ఎందుకు వెళ్ళాం ఊరికి తెలుసు, చెప్పాను కదా. హాలిడేస్ కానీ ఇంకా ఎంజాయ్ చేయడానికి. ఇంకా ఏదో రీజన్ ఉందనుకుంటా. బుద్ధిగా ఫంక్షన్ చేసేసాం. బుద్ధిగా ఫంక్షన్ బాగా జరిగింది కదా. నా వల్ల ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను నా గురించి సినిమా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది, ఘాటుగా చప్పకుంటే బాగోదు, ఘాటు ఉంటేనే బాగుంటాయి. నేను గ్రీన్ చిల్లీ, కర్రీ లీఫ్, పిండి. పిండి అంటే ఏం పిండి? అది ఏం పిండి అనుకున్నా? చక్కెర పిండి. అదే చక్కెర పిండి అంటే ఏం పిండి? చక్కెర పిండి అది దేంతో చేసుకుంటాం? చక్కెర పిండి మైదా. మైదా కాదు, రైస్ పిండి. రైస్ పిండి. ఒకవేళ మీరు ఉండలు గిన్నెలో వేసుకుంటే ఈ సైజు ఉన్న కార్నర్ కి జరుపుకున్నా అనుకో పర్ఫెక్ట్ సైకిల్ వస్తారు. సర్కిల్ అయితే బాగానే వస్తుంది. ఇప్పుడు దీనికి మనకి అంటుకుంటే కొంచెం కొంచెం ఆయిల్ అట్లా రాసుకొని చేసుకుంటే ఆయిల్ చేతికి అంటుకోకుండా ఉంటుందండి. చపాతీ చూద్దాం ఒకసారి, అది ఎంతవరకు వచ్చిందో. కాలిందా లేదు చూడాలి. మళ్ళీ కరెక్ట్ ఆల్మోస్ట్ కాలింది. వాడికి అర్థం అవుతున్నాయండి. ఆల్మోస్ట్ కాలిందంట. చూద్దాం కొద్దిగా చూస్తాం. ఎందుకంటే ఒకవైపు రెండో వైపు. ఈ బుక్ ఎక్కడ తెచ్చావు? మీ డాడీ తెచ్చాడు. బాగుంది. డ్రాయింగ్ చేసావా? ఈ 3 మ్యాథ్ హెల్ప్ చేసింది. నేను చేసా. బాగుందా? నమ్మొచ్చా? బాగా నమ్మచ్చు. ఇప్పుడు మా ముందు వేసావు కదా, ఇది నమ్ముతారు. ఇంటిగా వేసావు. ఇంకా మిగతా అన్ని మిలిచాయి. ఇది కూడా అయిపోయిందండి. ఇది ఆయిల్ లేకుండా కాల్చిందండి చపాతీలాగా. ఇట్లా కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఇష్టం లేకపోతే. దీని మీద కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసి కాల్చుకోవచ్చు. ఇది అయిపోయిందండి. మీకు చూపిద్దామని మాత్రమే ఇట్లా చేసి మీకు చూపిద్దామని ఇది చేశానండి. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. ఇది అయిపోయిందండి. మేమైతే ఆయిల్లో వేసుకుంటున్నాం. మూడు ఛాన్స్ పోయిందమ్మా. చాలా బాగున్నాయి. మీరు ట్రై చేస్తున్నాను. కారం కాలంలో బాగుంది. కారంగా బాగున్నాయా? ఇదిగో బాగున్నా. ఇదిగో బాగుంది. అసలు అడుగుతున్నాను ఫస్ట్ ఇప్పుడు మా అమ్మకి ఎత్తన్నాడు తిన్నామని చేయటం అయిపోయింది. తింటం కూడా అయిపోతుంది. మా పొట్టగాడు బుద్ధి వినాయకుడు అండి మాకు. ఫస్ట్ వినాయకుడు బొజ్జ నింపాలి. అంటే నేను తింటాం. అదే కదా అసలు కరకరలాంటి కట్టలేదు అమ్మా. బాగుంటుంది. నువ్వు కూడా ఇచ్చామా? ఇదండి వర్షానికి చేసుకునే స్నాక్స్. ఇది మాకు బాగున్నాయి కదా. దానికి ఇష్టం వచ్చిన ఆయిల్ వేస్తే ఏముంటుంది. ఆయిల్ ఇవి 2-3 రోజులు ఉంటాయి అమ్మా.
అవునా? రేపు ఎల్లుండి వరకు తినొచ్చు చక్కగా. ఓకే. ఎందుకంటే ఆయిల్తో కాలుతున్నాయి కదా. చీలిగాను మన లోపల సొరుగుల్లో ఆ క్యాన్ చేత తప్పయ్య మొత్తం ఇయ్యి ఇంతే వేసి ఆయిల్ తెస్తుంది. కాకపోతే మనకి చాలా సేపు కాలుతాయి, బాగుంటాయి. అమ్మా ఎవరు చేస్తారమ్మా? మావాడు చూడండి అంత మంచిగా చేశాడు. ఇగండి అనుకుంటా వస్తాయి క్లాత్ మీద చక్కగా. ఇవి కూడా బాగుంటాయి. ఇవి నిల్వ ఉండాలి అంటే దీనిలో ఆనియన్ వేసుకోవద్దు, అదే తేడా దీనికి. ఓకే, కారం వేసుకోవచ్చు. ఆనియన్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండాలి. ఓకే, కావాలంటే ఈ లేట్ ఉండదు, సిమ్లోనే పెట్టుకొని తొందరగా కూడా డ్రాగింగ్ చేశాడంట మావాడు. డ్రాగింగ్ అంటండి, విరిపోయింది. డ్రాగింగ్ దిగిపోయిందండి. కాదు, ఏదొక దంద, దేవుడు వేసే దంద. దన్నానా? ఉయ్యో ఇది దన్నానా? దంద దందా దందా 6 అమ్మా 6 అని ఒకసారి 6 ఇప్పుడు 6 ఏమన్నదమ్మా? చాలు చాలు అవి ఆగాలి. ఇంకా ఏం చేయాలి? పాములు ఉరుకుతున్నాయి. ఒకసారి ఏనండి మావాడు ఏదో చెప్తున్నాడు, ప్లీజ్. ఏమైంది బాబీ? పాములు ఉరుకుతున్నాయి. అవి వేయింది, అందుకే ఇంకా చేస్తాను సరిగ్గా. ఈజీ బాబీ. అటుకోడి జాబ్ బాగా పెసరపప్పు వేసి మినపప్పు వేసి, మినపప్పు కాదు నీకు కూడా మైండ్ పోతున్నట్టుంది. పచ్చిపప్పు అది పచ్చిపప్పు ఏదో బాబు సదవెత్తే ఉండమట్టి తిన్నట్టు. మా 7 కొంతమంది పెసరపప్పు కూడా పోసుకుంటారు. పెసరపప్పు పోసుకుంటానే చదువుతున్నాను. మినపప్పు అని చదువుతున్నాను. మినపప్పు కాదు పచ్చిపప్పు, పొట్టుపప్పు పోతాయి పెసరపప్పు. అచ్చం పాములా ఉన్నాయి. ముసలి పని అయిపోయి అందుకంటే ఉంచుకోడు, ఖచ్చితంగా 10 నిమిషాలు ఉంచుకుంటాడు. ఏం కర్రీ? 7 చూసా. నాకు 7 అనిపించలేదు బాబీ. 7 రోజు ఉంది అంతే కదా, అంతేనా? అంతే. అయిపోయింది కదా దానికి. నువ్వు చేసేసావు. అలా ఇంత బాగుంటుంది అనుకుంటారా 7? అంతేలేమా. అది మావాడు బొమ్మలు చెప్తున్నాడు. 7 అంట. దీనిలోనే 6 ఉంది, దానిలో 7 ఉంది. అరే 6 నిజంగానే 6 బాగానే ఉందండి, బాగానే ఉంటుంది. 6 ఉడుకుతుందండి బాగానే. 5 6 5 ఇదిగో 5 చూపి. 5 అయ్యేది అయిపోయింది. సరిగా రాలే. రాలేకపోతే ఉడకదు, అది మంచిగా ఉండాలి. 5 అంటే 5 లాగే ఉండాలి. 6
5, 6, 7 3 మెంబర్స్ వచ్చింది బాగా. ఏమండి ఫ్రెండ్స్ 7, 4 ఇప్పుడు 3 వేయబోతున్నాం. ఇట్లా కూడా ఎత్తాలి సేమ్ పైన. కొన్ని ఉంటే ఆడకుండా ఉంటుంది. మర్చిపోయే రకం కూడా కాదు. 2 ఆ? 2 2నా? 1+1 1+1 అన్నది ఏంటి 2 అది? ఆ? 2 2 ఏంద్రా? 2 మా ఇంకా అర్థం కావట్లే. నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. నాకేం చెబుతున్నావు? 2 బాబీ. 2 కాదురా. 2 0 0 2 కాదు. 1 1 అదేంటి? 1 అన్నా బిడ్డగా ఆడుకోవడం అయిపోయింది, తీసుకురావడం కూడా అయిపోయింది. అమ్మా ఇప్పుడు అన్నీ అయిపోయాయి. 3 4 5 2 7 ఏంటది? 0 గారె. 0 మా అది వడ. అది 4. అయిపోయినాయి. ఇదండి మంచి స్లిమ్లో పెట్టాము ఇప్పుడాక. ఇది కూడా పెట్టాక వేయించుకోవాలి. ఈ నిలవ ఉండాలి అంటే దీనిలో ఆనియన్ వేయకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటాయి మంచిగా. ఎన్ని రోజులు అంటే 10 రోజులు అట్లా. ఆనియన్ వేసుకోకూడదు ఇందులో. స్టాక్ ఉంచుకోవాలన్నప్పుడు ఏం మామూలుగా రేపు ఎల్లుండి 2 రోజులు తింటారు. చూడండి ఎంత చక్కగా వేయండి. మంచి కలర్ వేయించుకోవాలి. ఇవన్నీ మా వాడు చేసిన నెంబర్స్ అండి. 0 1 అండి. 2 3 బ్రేక్ అవుతున్నాయండి మధ్యలో. 4 5 నా భయం అవుతుందండి ఆయన లేయడానికి. పాపం అసలు ఇది ఏంటి మరి 0 అంటే అట్టుంటదా? చుట్టూ ఒక పెద్ద రౌండ్ చేసుకొని దాన్ని అంటించుకుంటే 0 అయిపోయి నేను ఇది పిసికి వామ్మో ఇదిగోరా అదే కదా 0. మర్చిపోయినా. అయిపోయింది. 6 బాగా వచ్చింది అమ్మాయి 4. నేను ఒకలాగా చెప్తే అదే ఒకలాగా 4 అయిపోయింది. బాగానే ఉన్నాయండి నెంబర్లో. కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. గుడ్డిగాడు చేసి ఇదేంటమ్మా? ఇదేందో నాకు అర్థం కాలేదండి. ఇది 2 అండి, ఇది 1 2 కలుసుకొని పోయింది. అదొక ఫ్లవర్ షేప్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 1 ఇది 2 ఆ 2 అట్ట అయిపోయిందండి. ఇది కదా 2 అంటే. ఇదండి 2. నాకదమ్మా 5. ఇది కదా 5. 3 2 లాగే ఉంది బాబు. ఇది 2 ఇదే 8 5 5ఏనా? స్టార్ గా ఉంది. 5
స్టార్ ఫైవ్ మాది సూపర్ స్టార్ 5. మొత్తానికైతే తపాలు చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. ఈ అయితే మాత్రం చాలా ఉంటాయండి 10 days అట్ట. కాకపోతే ఆనియన్ మాత్రం వేసుకోవాలి అంతే. మేము ఆనియన్ వేసినవే చేసాం సరదాగా ఇంటిండే కొంచెం ఇట్లా చేసుకుంటాం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ ఖచ్చితంగా చూడండి, కొన్ని మీరు నేర్చుకోండి. అయినా పెట్టు అయితే తర్వాత 4 తర్వాత 5 ఇక్కడ పెట్టరా 6 అన్ని మేమే చేయాలి. మళ్ళీ ఏమో నా ఇష్టం అంట. ఇది కదా 0 ఫస్ట్ ఇది కూడా చెప్పుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 కి మాకు పిండి సరిపోలేదని 7 దాకా చేసేసాము. చేసుకోండి. నా వీడియో కంపల్సరీ చూడండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.